హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం దావత మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పూర్వకాలంలో పెళ్ళిళ్ళ సీజన్లో లేదంటే ఏమైనా ఫంక్షన్స్ అయినా కానీ లాస్ట్లో దావత మజ్జిగ కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్స్ అవి ఇస్తున్నాం కదా, అలా అన్నమాట. దావత మజ్జిగ తయారు చేయడం కోసం 1 గ్లాసు పెరుగు తీసుకోవాలి. మనం 1 గ్లాస్ వరకు పెరుగు తీసుకున్నామంటే 2 లేక 3 గ్లాసుల వరకు మజ్జిగ తయారు చేసుకోవచ్చు. మనకి 1 గ్లాసు పెరుగు తీసుకుని 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాము అంటే మనకి 3 గ్లాసుల వరకు దావత మజ్జిగ రెడీ అవుతుంది. మనం తీసుకున్న పెరుగు చిక్కదనాన్ని బట్టి మనం నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దావత మజ్జిగ పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువైనా కానీ ఘాటు మరి కారంగా ఉంటుంది కాబట్టి ఒక పావు ముక్క మనం ఇప్పుడు చూపించిన పచ్చిమిర్చిలో పావు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగుని ఖాళీగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మజ్జిగ చేసుకునేటప్పుడు వీలుగా ఉండడం కోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో కనుక కవ్వం ఉంటే కవ్వంతో మజ్జిగలాగా చేసుకోవచ్చు. కవ్వం లేని పక్షంలో 1 స్పూన్ తీసుకుని బాగా బీట్ చేసుకున్నట్టయితే మనకి ఈ పెరుగు అంతా కూడా క్రీమీగా అయిపోతుంది. ఇలా క్రీమీగా తయారైన పెరుగులో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకునేటప్పుడు పెరుగు కమ్మదనాన్ని బట్టి నిమ్మరసం వేసుకోవాల్సి ఉంటుంది. పెరుగు బాగా కమ్మగా ఉన్నట్టయితే కొంచెం నిమ్మరసం ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కమ్మటి పెరుగు తీసుకున్నాను కాబట్టి 1 నిమ్మకాయకి వచ్చిన నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వాటర్ కూడా వేసుకుని ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే కూల్గా కావాలి అనుకున్నట్టయితే 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో బయట మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇలా దావత మజ్జిగ తయారు చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. పిల్లలు, పెద్దలు ఎవరైనా కానీ ఈ దావత మజ్జిగని ట్రై చేయొచ్చు. చూశారు కదండి దావత మజ్జిగ తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.